దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ సాయంత్రకాలం వేళ పోయినసారి మనం ఏదైతే బుద్ధి లేని కన్యకల గురించి, విలపట ఉన్న వారి గురించి చెప్పుకున్నామో, ఈరోజు లోపలికి వెళ్ళే వాళ్ళ గురించి చెప్పుకుంటాం. మనం ఆ లక్షణాలు మనలో ఉంటేనే లోపలికి వెళతాం. ఇదంతా ఎవరి గురించి? మత్తయి సువార్త 25వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు ఎవరి గురించి చెప్పండి? ఎవరి గురించి అండి? 13 వచనాలన్నీ కూడా సిద్ధపాటు కలిగిన సంఘము గురించి, సిద్ధపాటు లేని సంఘము గురించి. ఇందాక మనం వర్తమానంలో విన్నాము, సంఘము అనగా వేరుగా ఉండుటకు వేరు చేయబడిన వారు. చెప్పండి, వేరుగా ఉండుటకు వేరు చేయబడిన వారు, వాళ్ళే సంఘం. కాబట్టి ఈ సంఘంలో విడిచిపెట్టబడే గుంపు ఎలా ఉంటుందో పోయిన వారం చెప్పుకున్నాం. ఇది ఇప్పుడు విడిచిపెట్టబడిన గుంపు వేరు. ఇప్పుడు లోపలికి ప్రవేశించిన గుంపు గురించి మాట్లాడుకుంటున్నాం. వాక్య భాగం చదువుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 1 నుండి 7 వచనాలు చదువుకుందాం. అందరం చదువుదాం. అందరం పేజ్ నంబర్ 25, మాథ్యూ 25. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకుని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకుని తమతో కూడా నూనె తీసుకుని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధలలో నూనె తీసుకుని పోయిరి. పెళ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు, అతని ఎదుర్కొన రండి అని కేక వినబడెను. ఆ తర్వాత అందరూ 10వ వచనం చదువుకుందాం. వారు కొనబోచుండగా పెళ్లి కుమారుడు వచ్చెను. అందరు నా వెనకాల చెప్పండి మాట. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెళ్లి విందుకు లోపలికి పోయిరి. అంతటా తలుపు వేయబడెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు చెప్పాలి. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెళ్లి విందుకు లోపలికి పోయిరి. అంతటా తలుపు వేయబడెను. ప్రేమగల మా ప్రభా మహోన్నతుడా, గత వారంలో మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన మాటలను బట్టి వందనాలు. మళ్ళీ ఈ వారం నూతన మాటలు మేము ముచ్చటించుకోవడానికి ఆ గుమ్మము గుండా వెళ్ళిన బుద్ధిగల కన్యకలు, సిద్ధపడిన సంఘము గురించి నేర్చుకోవడానికి బ్రతుకున్నాము. విన్న వాక్య సత్యాలు మా హృదయాలు ముద్రించుకోవడానికి వినగలిగే చెవుల్ని, గ్రహించే హృదయమును, విధేయత చూపించే మనస్సును మాకు అనుగ్రహించమని చెప్పుచున్న నన్నును, వినుచున్న బిడ్డలను మీ ఆత్మ స్వాధీనానికి అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం మా ప్రభు తండ్రి, ఆమేన్. చాలా జాగ్రత్తగా వినాలి దేవుని బిడ్డలారా. ఇప్పుడు ఈ 2 గుంపుల వారికి తేడా ఏముంది? ఒకే ఒక తేడా. చెప్పండి, ఏం తేడా ఉంది? సిద్ధెలలో నూనె కలిగిన వారు. రెండవ తేడా కూడా ఉంది. నూనె ఉంటే లాభం ఏంటి? ఆ నూనెను ఆరిపోవుచున్న దీపాలలో నింపుకున్నారు. వారు చక్కబరుచుకొనిది అని ఉంది బైబిల్లో. ఏం చేసుకున్నారు? వాళ్ళు చక్కబరుచుకున్నారు. అంటే దీపాలు ఆరిపోతుంటే ఏం చేశారమ్మా? దాంట్లో దివిటీలు ఏం పోసుకున్నారు? నూనె అంటే సిద్ధపాటు వాళ్ళు కలిగి ఉన్నారు. చివరి తేడా ఏంటంటే వారు లోపలికి ప్రవేశించారు. చెప్పండి, వాళ్ళు ఏం చేశారు? లోపలికి ప్రవేశించారు. ఈ 3 బుద్ధి లేని వాళ్ళకి లేవు. ఇప్పుడు నేను బుద్ధి గలదాన్ని అనుకుంటే నాలో ఒక 5 సంగతులు కనబడాలి. పోయిన వారం మనం ఎన్ని సంగతులు చెప్పుకున్నాం? 5 సంగతులు. ఇప్పుడు కూడా ఎన్ని సంగతులు చెప్పుకుంటున్నాం? 5 సంగతులు. ప్రార్థన చేస్తూ ఉన్నాను, ప్రభా నాకు ఈ వారం కూడా మరి బుద్ధిగల కన్యకుల గురించి చెప్పాలి, ఏ మాట మాట్లాడతావు ప్రభా అని ప్రార్థన చేస్తూ ఉండగా 2 దినాలు మరి వేతని ప్రార్థన మందిరంలో మరి బ్రదర్ జయరాజ్ గారు సభలు జరుగుతున్నాయి. వెళ్ళాను నేను. ఫిబ్రవరి 11వ తారీఖు శుక్రవారం సాయంత్రం కుడికిలో ఆయన ఒక 5 సంగతులు మాట్లాడుతున్నారు. అంటే ఆయన మూలవాక్యం బుద్ధిగలవారు బుద్ధి లేని వారు కాదు, కానీ ఆయన మూలవాక్యం ఏంటి అంటే తేజో మహిమ నిలుచు స్థలం, అంటే దేవుని మందిరం. ఇప్పుడు దేవుడు మనతో ఆ మాటల ద్వారా, అంటే ఆయన కొన్ని సైడ్ హెడింగ్స్ చెప్పగా విన్నాను.
ఆయన సమయం లేక వాటిని లోపలికి వెళ్ళలేక ఆయన వేరు అంశం ధ్యానించారు. ఆ 5 విషయాలతో మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలని ఇష్టపడుతూ ఉన్నాడు. కొంచెం లోతు కంట వెళదాం. ఈ బుద్ధిగల కన్యకలు ఎవరండి అంటే ఎక్కడికి వెళ్ళేవారు అంటే కొలస్సీలకు అపోస్తలుడైన పౌలు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. ఒకరు చదివి సహాయం చేయండి. 13 త్వరగా చదివి సహాయం చేయండి. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుడి యొక్క రాజ్య నివాసులుగా చేసెను. చాలండి. ఏం చేశాడంట? మనలను వెలుపట ఉన్న మనలను, అంధకార సంబంధమైన పరిస్థితులు ఉన్న మనలను విడుదల చేసి తన కుమారుని రాజ్య నివాసులుగా చేసెను. అంటే లోపల ఉండువారుగా చేశాడు. లోపల ఎవరుంటారంట? కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9 నుంచి 12 వచనాల్లో ఆఖరి 3 లైన్లు చదువుకుందాం. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రి. అక్కడ ఎవరుంటారంటండి? తేజోవాసులు. ఇందాక చదువుకున్న 13వ వచనంలో ఆయన ఎక్కడ చేశాడ? కుమారుని యొక్క రాజ్యం ఎలా ఉంటుందంటండి? తేజస్సుతో నిండి ఉంటుంది, వెలుగుమయమై ఉంటుంది. దానినే పరలోక పట్టణం అన్నారు. అంటే లోపలికి వెళ్ళిన సంఘం ఎవరండి అంటే వెళ్ళబోతున్న సంఘం, ఇంకా సంఘం ఎత్తబడలేదు. ఎత్తబడే సంఘం ఎలా ఉండాలి అని దేవుడు ఆశపడుతున్నాడంటే అది తేజో మహిమతో నిలబడాలని ఆశపడుతున్నాడు. ఈ తేజో మహిమతో ఉన్న సంఘం, లేకపోతే బుద్ధిగల్ల కన్యక వధువు సంగమగా సిద్ధపడుతున్న మనకి 5 లక్షణాలను అక్కడే ఇదే వచనంలో ధ్యానించుకుంటాం. స్టార్ట్ చేద్దాం. 9, 12 వచనాలు కలిసి ఉన్నాయి. కొలస్సీలకు రాసిన పత్రికలో 9 నుంచి 12 కలిసి ఉన్నాయి. స్టార్ట్ చేస్తున్నాం, వినండి. అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానక, మొదటి మాట రాసుకోండి, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును. మొదటి మాట, బుద్ధిగల కన్యక సిద్ధపడిన సంఘం ఎలా ఉండాలని ప్రభు ఆశపడుతుందంటే పూర్ణ జ్ఞానం, సంపూర్ణ జ్ఞానం అంట. ఆ సంపూర్ణ జ్ఞానం మనకేమిస్తుందంటే ఆత్మ సంబంధమైన వివేకమును అనుగ్రహిస్తుంది. చెప్పండి, సంపూర్ణ జ్ఞానం ఉన్న వాళ్ళు ఎలా ఉంటారంటమ్మా? ఆత్మ సంబంధ వివేకం. అమ్మ, ఇది జ్ఞానము అనగానే ఇంకా కాలేజీలకి స్కూల్స్కి వెళ్ళిపోకండి. జ్ఞానము, సంపూర్ణ జ్ఞానము అంటే అర్థం ఏంటంటే యాకోబు పత్రిక 3వ అధ్యాయం 17 నుంచి 20 వచనాల్లో 2 రకాల జ్ఞానం గురించి వ్రాయబడింది. అక్కడ ఏం జ్ఞానం గురించి వ్రాయబడిందంటే పైనుండి వచ్చు జ్ఞానము, రెండవది దెయ్యముల జ్ఞానము అని వ్రాయబడింది. అంటే ఒకనాడు మనము దెయ్యముల జ్ఞానం కలిగి ఉన్న వాళ్ళం. దెయ్యముల జ్ఞానం అంటే భూ సంబంధమైన జ్ఞానం, అంటే అతి తెలివితేటలనిచ్చే సాతాను జ్ఞానము కలిగిన మనలను దేవుడు ఏం చేశాడు అంటే కలహముతో, కపటముతో, మోసముతో, గలిబిలితో మనల్ని గజిబిజి చేసిన అపవాది జ్ఞానము నుండి పైనుండి వచ్చు జ్ఞానములో దేవుడు మనం నింపడం ప్రారంభించాడు. పైనుండి వచ్చు జ్ఞానం ఎలాంటిదంట? పవిత్రమైనది, సులభముగా లోబడినది, అది మృదువైనది, అన్ని కొన్ని లక్షణాలు ఉన్నాయి. అటువంటి జ్ఞానము కలిగిన వారంగా మనం ఉండాలని ఆశపడుతున్నాడు. ఇప్పుడు ఈ మొదటి పాయింట్లోని కొన్ని మాటలు చెప్పాలని ఆశపడుతున్నాను. ఇప్పుడు మనము పూర్ణ జ్ఞానం కలవారమైతే మనం బుద్ధిగల కన్నికలుగా ఏం చేస్తాము, ఎలా ఉంటాము అంటే మెలకువ కలిగిన వారముగా ఉంటాం. గట్టి చెప్పండి, ఏం కలిగిన వారముగా ఉంటామా? మెలకువ కలిగిన వారముగా ఉంటాం. మెలకువ కలిగిన వారు అంటే అర్థం ఏంటి? అదేంటక్క, ఇప్పుడే కదా చదివించారు మీరు. ఆ బుద్ధిగల కన్యకలు కూడా ఆ 5గురు బుద్ధి లేని వాళ్ళతో కలిసి నిద్రపోయారు కదా. వాళ్ళు మెలకుగా ఉన్నారా, పడుకున్నారా? మీరు ఎవరైనా చెప్పాలి. వాళ్ళు మెలకుగా ఉన్నారా, పండుకుని ఉన్నారా? చెప్పాలి. మెలకుగా ఉన్నారా, పండుకున్నారా? మెలకువగా ఉన్నారు.
శరీరంలో నిద్రపోతున్నారు వాళ్ళు, కానీ వాళ్ళు ఏం మెలకుగా ఉన్నారు? పెళ్లి కుమారుడు కేక వినబడినప్పుడు లేచి తమ దివిటీలు చక్కబరుచుకొని జ్ఞానంతో ఉన్నారు. ఆమె ఏమైనా అర్థమవుతుందో అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు ఇంక భూలోకంలో దేవుడు రాత్రి నిద్రపోవద్దన్నాడు, ఇక దేవుడు అక్కడ సమీపంగా ఉందని చెప్పరే, ఇక నిద్రపోరా? జాగ్రత్తగా గమనించాలి. మెలకు కలిగి ఉండడం అంటే అర్థం ఏంటంటే, ఇక తెల్లవారులు కళ్ళు ఆర్పకుండా కళ్ళు పొడి కళ్ళు అయిపోయినండి అని చాలామంది చెప్తారు. ఇక నిద్రే పట్టట్లేదండి అంటారు. ఎప్పుడు అడిగినా నిద్ర పట్టట్లేదు అంటారు. మీకు ఒక విషయం చెప్పరా, ఒక వ్యక్తి 40 రోజులు భోజనం లేకుండా ఉండగలడంట, కానీ 20 రోజులు పూర్తిగా నిద్రపోతే చచ్చిపోతాడు. తెలుసా మీకు విషయం? 20 రోజులు నిద్ర చచ్చిపోతాడు. సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. నాకు నిద్ర లేదండి అంటారు, వాళ్ళు రాత్రి నిద్ర లేకపోతే మధ్యాహ్నం పడుకుంటారు. మీకు ఇంకా కంగారు పడుతుంది. ఇక్కడ మెలకువ అంటే అర్థం ఏంటి అంటే, దేంట్లో మెలకువ అంట? బాగా వినండి. దేంట్లో మెలకువ అంటే, నేను 4 వచనాలు చెప్తాను, రాసుకోండి, నేను వివరించుకుంటూ వెళ్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 42వ వచనం. లూకా సువార్త 21వ అధ్యాయము 36వ వచనం. ఇవన్నీ చోట్ల ఏం వ్రాయబడి ఉంది అంటే, ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి అని ఒక చోట ఉంది. ప్రార్థనలు చేయుచు మెలకువగా ఉండుడి అని ఒక చోట ఉంది. శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండుడి అని ఒక చోట ఉంది. సో మత్తయి సువార్త ఏముంది? మీరు శోధనలో ప్రవేశింపకున్నట్లు మెలకువగా ఉండుడి. లూకా సువార్తలో ఏముంది? ప్రార్థనలు చేయుచు మెలకువగా ఉండుడి. పేతురు రాసిన మొదటి పత్రికలు ఏముందంటే, మీరు అన్నిటి అంతా సమీపమైంది కాబట్టి మీరు స్వస్థ బుద్ధి గలవారే మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి అంది. అసలు దేవుడు ఏమడుగుతున్నాడు? సంఘము నుంచి ఏం ఆశిస్తున్నాడు? సంఘములో ఏ సిద్ధపాటు దేవుడు చెయ్యాలని ఆశపడుతున్నాడు అంటే, లూకా సువార్త 21:36 దయచేసి చదవండి. లూకా సువార్త 21:36. నాకు టైం లేదు కాబట్టి జరగబో వీటి నెలను తప్పించుకొని అది మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునట్లు. చాలమ్మా. ఎందుకమ్మా ఈ మెలకువంతా? ఎందుకమ్మా మనం మెలకుగా ఉండాలి? ఒకరోజు ప్రభు వస్తాడు. ఆయన వచ్చేటప్పటికి ఆయన ముందు మనకు నిలబడడానికి ఎలా ఉండాలి? శక్తి గలవారు. కింద ఫుట్ నోట్లు ఏముందన్నమాట? పాత్రులగునట్లు అని ఉంది. చెప్పండి, ఏముందండి? ఎలా ఉండాలంటమ్మా? టు బీ వర్త్ టు స్టాండ్ బిఫోర్ ద సన్ ఆఫ్ గాడ్. మనుష్య కుమారుని ఎదుట, సన్ ఆఫ్ మ్యాన్, యేసు క్రీస్తు ప్రభు, ఆయన ఈ భూలోకానికి మళ్ళీ రాజుగా రాబోతున్నాడు. ఆ సింహాసనం ఎదుట మనం నిలబడడానికి నేను పాత్రుడుగా ఉండాలి అంటే, ప్రభు మన నుంచి కోరుకునేది ఏంటండి అంటే మెలకువ కలిగిన ప్రార్థన. అర్థమవుతుందా? నాకు జ్ఞానం ఉందండి, నేను తెలివితేటలు ఎక్కువండి, అతి తెలివితేటలు ఎక్కువండి, జిత్తులు మారిన తెలివితేటలు అక్కర్లేదు దేవునికి. దేవుని దృష్టిలో తెలివితేటలు అంటే అర్థం ఏంటి అంటే, ఆయన రాకడ కొరకు ఎదురు చూచే తెలివితేటలు. చాలా జాగ్రత్తగా గమనించండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5:8 అంటాడు, ఎవడిని మరింగుదునా అని వాడు వెదకుచూ తిరుగుచున్నాడు. వాడికి దొరకకుండా మెలకు ఉండాలి. చెప్పండి, వాడికి ఏముండాలి? మనము వాడంట నవ్వులితే టైం పడద్దని చెప్పి మింగేస్తాడంట. చెప్పండి, వాడు ఏం చేస్తాడంటే నవ్వులితే టైం పడద్దని చెప్పి మింగేస్తాడంట. అమ్మ, అర్థమవుతుందా? కాబట్టి వాడికి దొరకకుండా మనం ఏం చేయాలి? మెలకుగా ఉండాలి. అపవాది చేతిలో పడకుండా మెలకుగా ఉండాలంటే ఒకటే ఒక అస్త్రం, ప్రార్థన. రెండవది, అసలు వాడికి దొరకకుండా ఉండాలంటే ప్రభువు మనకి ఇచ్చిన వాక్యము ఎరిగి ఉండే మెలకువ. వాడు ఏ వైపు నుంచి వస్తున్నాడో మనకు మెలకుగా ఉండాలి. వాచ్మెన్ డ్యూటీ ఎందుకు చేస్తాడు ఒక వాచ్మెన్? చెప్పండి. కాపలా ఎందుకండి? ఆ ఆర్గనైజేషన్ను, ఆ బిల్డింగ్ను కాపాడడానికి, అంతేనా? ఈరోజు ప్రభు ఏమంటాడంటే,
నీకు మెలకువ కలిగిన ప్రార్థన ఎందుకు కావాలంటే మత్తయి సువార్త 24:24 దయచేసి చదవండి. మత్తయి సువార్త 24:24 చదవాలి. 24:24 అబద్ధపు క్రీస్తులు, అబద్ధపు ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారి సహితము మోసపరచుటకై మంచి అమ్మ బాగా వినండి, నన్ను చూడండి, చాలా జాగ్రత్తగా వినాలి ఈ మాట. మెలకువ దేనికి కావాలి అంటే అపవాది మనల్ని మెలకువ లేని వారుగా అజ్ఞానులుగా బ్రతికితే మనల్ని ఏర్పాట్లో ఉన్న మనల్ని కూడా మోసం చేసేస్తాడంట వాడు. అమ్మా అర్థమవుతుందా? ఏర్పాట్లో మనల్ని కూడా ఏం చేస్తాడమ్మా? మోసం చేస్తాడు. అమ్మా అర్థమవుతుందా? ఎలా మోసం చేస్తాడో చెప్తాను. ఇప్పుడు ప్రస్తుత దినాల్లో చాలా దుర్బోధలు భయంకరంగా వ్యాప్తి చెందుతూ ఉన్నాయి. చాలా భయంకరమైన బోధలు. బ్రెన్హామ్ బోధ అంట. ఏంటండి? ఏం బోధ అది? విన్నారా మీరు ఎప్పుడైనా? వినలేదా? వినకపోతే మన భారతదేశంలో కొన్ని వందల సంఘాలు ఇప్పటికీ ఏర్పాటు చేయబడినాయి. బ్రెన్హామ్ అనేటువంటి ఆయన ఏమన్నాడంటే, దేవుడు వాక్యములు సెలవిచ్చాడు కదా ద్వితీయోపదేశకాండములో, నా వంటి ప్రవక్త ఒకడు వచ్చును అని. ఆ మోషే చెప్పిన నా వంటి ప్రవక్త ఎవరంటే నేనే బ్రెన్హామ్ను అని చెప్తున్నాడు. చెప్పండి, అది బ్రెన్హామీయుల బోధ. ఇప్పుడు కొత్త బోధ ఒకటి వచ్చింది. ఒక ఆయన పేరు జోసెఫ్ అంట. జోసెఫ్ అని పేరు పెట్టుకున్న వాళ్ళు ఫీల్ అవ్వకండి. ఇక్కడ చెప్పండి, ఆయన పేరు ఏంటంటే జోసెఫ్ అంట. ఆయన ఏం చేస్తున్నాడు చెప్తారు. ఇంత దూరం ఉంటున్నారు మనుషులు. అలా అంటున్నాడు, పడిపోతున్నారు. ఇలాగ అంటున్నాడు, మనుషులు పడిపోతున్నారు. టప్ప టప్ప అని పడిపోతున్నారు. ఏం బోధ ఇది? టచ్ బోధ. ఏం బోధ ఇది? టచ్ చేయకుండానే అన్నాడు అన్నమాట. అది పటపట పడిపోతున్నారు. ఇదేం వింత కదా, వింత స్వచ్ఛక్రియ కదా. ఇంకో కొత్త బోధ వచ్చింది, బాగానండి. ఏంటో తెలుసా మీకు అది? అదంట నవ్వు సంఘం అంట. సంఘం పేరేంటి? చాలా ఆశ్చర్యం అనిపించిందండి. నేను యూట్యూబ్లో చూశాను. మన ఇండియాకు కూడా వచ్చేసిన సంఘం చెన్నైలో ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా స్టార్ట్ చేస్తారంట. అదేంటంటే పాస్టర్ గారు మొదలు పెడతారు, హహా నవ్వు మొదలు పెడతారు. ఇక్కడ చూడండి, కింద హహా అని ఇక సోఫాలో ఉన్నోళ్ళు కింద పడిపోయి సూట్లు బూట్లు వేసుకున్న దొల్లేసి పట్టేసుకుని నోరు పట్టేసుకుని పక్క గుండు పట్టేసుకుని పక్క నవ్వేస్తున్నారు. ఇలాగంటే ఇటువైపు నవ్వేస్తున్నారు, ఇలాగంటే ఇటువైపు నవ్వేస్తున్నారు. నవ్వి 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 చివరికంటే ఆత్మలో ఆనందం అంటారు. మరి నవ్వు ఇంటికి తట్టు కొనసాగట్లేదండి. అంటే ఏమి లేదు వాళ్ళకి. ఇప్పుడు మనం చదువుకున్నాం, బుద్ధి గల వాళ్ళకి ఏముండాలంటే ఆత్మ సంబంధమైన వివేచన ఇస్తాడు. చెప్పండి, ఈ జ్ఞానం ఉన్న వాళ్ళకి ఏమిస్తాడండి? ఆత్మ సంబంధమైన వివేచన. వివేచన అంటే అర్థం ఏంటి? ఇది చెయ్యొచ్చా, చేయకూడదా, ఇది కరెక్టా, రాంగా, ఇది వినొచ్చా, వినకూడదా. ఎందుకంటే అన్ని పోగు చేసుకోవడం ఎందుకు? ఏం పోగు చేసుకోవాల్సిన అవసరం లేదు. సత్యమునకు వ్యతిరేకించి చాలా బయలుదేరుతున్నాయి. జాగ్రత్త. అర్థమవుతుందా? సో మొదటి మాట అర్థమైంది కదా. సో దేవుడు మనం ఏమడుగుతున్నాడంటే, మన జీవితాల్లో ఒక బుద్ధిగల సంఘం, బుద్ధిగల కన్యకగా, వధువు సంఘంగా సిద్ధపడుతున్న మనం ఎలా ఉండాలంటే సంపూర్ణ జ్ఞానం గల వారముగా ఉండాలి. సంపూర్ణ జ్ఞానం గల వారం దేంట్లో అంటే ఆత్మ సంబంధమైన వివేచన. వాట్ టు డూ అండ్ వాట్ నాట్ టు డూ. మొదటి మాట ముగించుకున్నాం. రెండో మాటకి వెళ్ళిపోదాం. రెండో మాటకు వెళదాం. అక్కడే చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9-12 రెండో మాట. ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారై. ఇంగ్లీష్లో రాసుకునే వాళ్ళు రాసుకోండి. మొదటి మాట విజ్డమ్, రెండవది విల్ ఆఫ్ గాడ్. మొదటి మాట ఏంటి చెప్పండి? విజ్డమ్. రెండవది విల్ ఆఫ్ గాడ్ అంటే దేవుని చిత్తమును పూర్ణముగా గ్రహించుట. నేను బుద్ధిగల సంఘం అండి, నేను జ్ఞానవంతులమండి, మేము బుద్ధిగల కన్యకలిస్టులో ఉన్నామండి అంటే దేవుని చిత్తమును మనము గ్రహిస్తున్నామా? ఇక్కడ కూర్చున్న వారు నాతో సహా ఒకసారి ఆలోచించుకుంటే, ఈ దేవుని చిత్తము అన్న మాట అది థియరీలో ఉండిపోతుంది, అంటే ప్రసంగాల్లోనే ఉండిపోతుంది. మన దగ్గరికి వస్తే ఎలా ఉంటుందంటే, మా సండే స్కూల్ పిల్లలు పాటలు పాడుతూ ఉంటారు. హలో మై డియర్ విబిఎస్ ఫ్రెండ్స్, హలో మై డియర్ సండే స్కూల్ ఫ్రెండ్స్, ప్రేజ్ ద లార్డ్. దేవుని చిత్తం అయితే మళ్ళీ కలుద్దాం అన్నట్టు ఉంటుంది మన జీవితాల్లో కూడా. అమ్మ రేపు మీటింగ్కి వస్తారా అండి? కొంతమందికి 4 చివరి ఉంటుంది.
దేవుని చిత్తం అండి అంటారు. ఏమంటే రేపు పెళ్ళికి వస్తారా అండి అంటే దేవుని చిత్తం అండి అంటారు. అమ్మ వచ్చే వారం మనం కలుద్దామంటే దేవుని చిత్తం అండి అంటే మనం ఎంత భక్తి పరులమో తెలవాలన్నమాట అవతల వాళ్ళకి. అన్నిటికీ దేవుని చిత్తం అని వాడతాం. అసలు దేవుని చిత్తం ఏంటి? దేవుని చిత్తం జరిగిస్తే ఏం జరుగుద్ది? 2 విషయాలు ఎప్పుడు మర్చిపోవద్దు. నా వెనకాల చెప్పండి. దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. దేవుని చిత్తము జరిగించువాడు పరలోకములో ప్రవేశించును. 2 చాలదా? అర్థమవుతుందా? దేవుని చిత్తం జరిగిస్తే ఏమవుద్దంట చెప్పండి. నిరంతరము నిలుస్తాము. దేవుని చిత్తం జరిగిస్తే ఏమవుద్ది అంటే పరలోకము ప్రవేశిస్తాను. ఈ 2 మాటలు ఇప్పుడు నేను చెప్పబోయే వాక్య భాగాల్లో చాలా జాగ్రత్తగా మనం ధ్యానించుకుందాం. చాలా ఉన్నాయి కానీ 3 సంగతులు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. అసలు దేవుని చిత్తము అంటే అర్థం ఏంటి అంటే నా చిత్తం కాదు నీ చిత్తము అండవే దేవుని చిత్తం. చెప్పండి. దేవుని చిత్తం అంటే అర్థం ఏంటండి? నాట్ మై విల్ దై విల్ బి డన్. నా ఇష్టం కాదు నీ చిత్తమే. బైబిల్లో అలా అన్న శ్రేష్టమైన వ్యక్తి ఎవరు? యేసు ప్రభు. వెరీ గుడ్. ఎవరమ్మా ఎవరన్నారు? యేసు ప్రభు అన్నాడు. ఎక్కడన్నాడు అమ్మా? గెత్సెమనే తోటలో. రెఫరెన్స్ చెప్పాలి నాకు. చాలాసార్లు చెప్పుకున్నాం కదా. మత్తయి సువార్త 26:41 అంటున్నాడు, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా ఎదురు నుండి తొలగింపుము, నా ఇష్టము కాదు నీ చిత్తమే. చెప్పండి ఏమంటాడండి? అసలు దేవుని చిత్తం అంటే ఏంటి? నా ఇష్టం కాదు అండమే దేవుని చిత్తం. అమ్మ అర్థమవుతుందో అర్థం కావట్లేదు. మరి నా ఇష్టం కాదు అంటే ఏంటక్క? అంటే ఏంటండి దేవుని చిత్తం అంటే? 3 వాక్య భాగాలు రాసుకోండి. చాలా త్వరగా నేను వెళతాను, దయచేసి గమనించాలి. యోహాను వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15 నుంచి 17 వచనాలు. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15 నుంచి 17 వచనాలు రాసుకోండి. చాలా తక్కువ మంది రాసుకుంటున్నారు. మా ఆంజనేయులు చాలా బెటర్. ఎందుకంటే చదువు లేనివాడు ప్రక్క వాళ్ళ పుస్తకం నుంచి కూడా రాసుకుంటాడు. చదువున్న వాళ్ళు కూడా రాయలేకపోతున్నారు. గమనించాలి. యోహాను పత్రిక రాసిన తర్వాత తెస్సలోనికీయులకు అపోస్తలుడైన పౌలు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3 నుంచి 7. 4వ అధ్యాయం 3 నుంచి 7. 4వ అధ్యాయం 3 నుంచి 7. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14 నుంచి 18. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14 నుంచి 18. ఓకే, ఇప్పుడు నేను చూడాలి. సరే, దేవుని చిత్తం అంటే ఏంటి? మొదటి మాటలో దేవుని చిత్తం అంటే ఏంటి అంటే ఈ లోకంలో ఉన్నదంతయు చెప్పండి. మీకు అందరికీ తెలుసు కదా. శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును ఇవి తండ్రి వలన పుట్టినవి కావు, ఇవి లోక సంబంధమైనవి. వీటిని జరిగించు వానిలో తండ్రి ప్రేమ ఉండదు. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి కానీ దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము నిలుచును. కంటతో చేయాలి. ఏమంటే దేవుని చిత్తం ఏంటండి అంటే నేత్రాశ, శరీరాశ, జీవపడము నాకు ఇష్టం ప్రభా, కానీ ఇప్పటి నుంచి నీ చిత్తములో నడిచేవాడిని వాటి ప్రకారం ఉంటే నీ ప్రేమ నాలో ఉండదని చెప్తున్నావు. నీ ప్రేమ నాలో లేకపోతే పరలోకమే లేదు కదా ప్రభా, నేను గతించిపోతాను కదా, అవి నాకు వద్దు అంటమే దేవుని చిత్తం. అర్థమైంది? అర్థం కాలేదు. శరీరంలో ఉన్నాం కదండి, శరీరాశ లేకుండా ఎలా ఉంటామండి? కళ్ళున్నాయి కదండి, కళ్ళుతో నేత్రాశ. పోయిన వారమే చెప్పుకున్నాం కదమ్మా, బుద్ధి లేని కన్యకులు దేంట్లో ఆరిపోతారని చెప్పుకున్నాం. సంఘం ఒక విశ్వాసి కన్ను విషయంలో ఆరిపోతారని చెప్పుకున్నాం కదా. కాబట్టి కన్ను, నేత్రాశ, జీవపుడమం అంటే ఏంటి చెప్పండి ఎవరన్నా? ఇంగ్లీష్లో ప్రైడ్ ఆఫ్ లైఫ్ అంటారు. జీవపుడమం అంటే ఏంటి? నేను. డంబం చెప్పండి. జీవడంబం అంటే ఏంటి? నేను కాబట్టి గర్వం,
నాకు తెలుసు, నేను జ్ఞానిని, నేను చాలా మంచోడిని, లేకపోతే నేను చాలా అందగత్తిని, నేను చాలా అందగాడిని, చాలా జ్ఞానిని అని ఫీల్ అవ్వడం అన్నమాట. ప్రభు ఏమంటే ఇవన్నీ నాలోంచి రాలేదు, ఇది ఎంత సాతానులోంచి వచ్చింది. ఇప్పుడు ఏదన్నా ఇద్దరిలోంచి రావాలి, దేవుళ్ళలోంచి రావాలి, దెయ్యం నుంచి రావాలి. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? దేవుడి నుంచి వచ్చినాయి. మరి దేవుడి నుంచి ఏమొచ్చింది అని చెప్తాం. అనిష్టం ఏంటంటే ఇవన్నీ లేకపోవడమే అనిష్టం. ఇప్పుడు అర్థమైందా? అర్థం కాలేదు. దేవుని చిత్తం అంటే మొదటి మాట. రెండో మాట, దేవుని చిత్తం ఏంటి అంటే మీరు పరిశుద్ధులుగా ఉండటకే పిలువబడితే కానీ అపవిత్రులుగా ఉండటకు పిలవబడలేదు. మనము మన శరీరం అనేటువంటి ఘటాన్ని ఆయన కొరకు పరిశుద్ధంగా ఎలా కాపాడుకోవాలో ఎరిగి ఉండుటయే దేవుని చిత్తం. ఇప్పుడు చెప్పండి, దేవుని చిత్తం అంటే ఏంటండి? పవిత్రంగా ఉండడమే దేవుని చిత్తం. ఈ శరీరం ఎందుకు ఇచ్చాడు దేవుడు? దేహము దేవుని వలన మనకు అనుగ్రహించబడింది. ఎందుకు అనుగ్రహించబడింది చెప్పాలి, వందల సార్లు చెప్తాం. ఎందుకు అనుగ్రహించబడింది? దేవునికి ఆలయంగా ఉండడానికి అనుగ్రహించబడింది. ఈ దేహం ఎవరికంటే ఆలయము? దేవునికి ఆలయం. దేవునికి ఆలయంగా ఉండవలసిన ఆలయాన్ని మనము జాగ్రత్తలతో, అపవిత్రతతో, పరిశుద్ధతను పోగొట్టి మనం బ్రతుకుతా ఉంటే ప్రభు మళ్ళీ వార్నింగ్ ఇస్తున్నాడు. అయ్యో బాబోయ్ సంఘమా, ఓ తెస్సలోనిక సంఘమా, ఓ బెత్లెహేము ప్రార్థనా మందిరమా, దేవుడు చెప్తున్నాడు మన ప్రజలందరికీ, నాతో మనందరితో దేవుడు చెప్పే మాట ఏంటంటే పవిత్రంగా పరిశుద్ధంగా ఈ దేహాన్ని కాపాడుకోవడమే దేవుని చిత్తం. అమ్మ అర్థమవుతుందా? జాగ్రత్తను దూరముగా పారిపోవడం దేవుని చిత్తం. రెండో మాట. మూడో మాట ఏంటంటే తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికలో 5:14-18 మనం సులువుగా ఏం మాట్లాడతామంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఈనాడు చేత ప్రభువునందు మీ విషయంలో దేవుని చిత్తము అని ఒక ముక్కతో ఆఫ్ చేసేస్తాం. మరి 14 వచ్చి నుంచి ఎవరు చదువుతారు? 14 వచ్చి నుంచి 18 వరకు చేయడమే దేవుని చిత్తం. ఏంటది? అందరికీ మేలు చేయుడి, కీడునకు ప్రతి కీడు చేయకుడి, దీర్ఘశాంతము గలవారై ఉండుడి, మెలకువగా ఉండుడి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరుచుడి, బలహీనులకు ఊతమీయుడి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇవన్నీ చేయడము దేవుని చిత్తం. అర్థమైందా? అర్థం కాలేదు. అమ్మ అర్థమైందా తల్లి? బాబు అర్థమైందా? ఇవండి దేవుని చిత్తం అంటే. ఒక క్రైస్తవుడు టపక్కమని పరలోకం వెళ్ళిపోవాలి, నేను బుద్ధి కలగ కన్యకగా పెళ్లి కుమారుడు పిలవగానే నా కోసమే తలుపు తీసేస్తాడు అనుకుంటే ఇవన్నీ చేయకపోతే నువ్వు దేవుని చిత్తంలో లేవు. అనేక మంది బలహీనులు ఉన్నారు. ఎంతమంది బలపరుస్తున్నారు వెళ్ళి? అనేక మంది పట్ల దీర్ఘశాంతం ఉందో, వాళ్ళు నాకు ఫలానా చేశారు, నేను చేసి చూపిస్తాను, మీకు తెలియదండి నేనంత సఫర్ అయ్యానో అంటారు కొంతమంది. ఏం లేదు మనకి, దీర్ఘశాంతం లేదు, ఏం లేదు మనకి. వాడు నాకు ఈ ఫలానా నష్టం చేశాడు కాబట్టి రెండంతలు చేసి చూపిస్తాను. కీడుకు ప్రతి కీడు. ఎడతెగని ప్రార్థన ఉందా? ఇప్పుడు కూర్చున్న వాళ్ళు మీరున్నారు, ఇప్పుడు వ్యాపారస్తులు ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు. ఇప్పుడు తమ్ముడు వెనకాల బ్రదర్ చివర కుర్చీలో కూర్చున్న బ్రదర్ ఉన్నారు, తమ్ముడు మార్క్ గారు ఉన్నారు. ఆయన ఉద్యోగానికి వెళుతూ ఉంటారు. ఆయన బండి మీద వెళుతూ ఉంటే ప్రార్థన చెయ్యాలా లేదా? అమ్మ ఉద్యోగం చేస్తుంటే ప్రార్థన చెయ్యాలా లేదా? చేస్తాడా లేదా అనేటువంటిది మీ ఇష్టం, నాకు తెలియదు. చెయ్యాలా లేదా అని అడిగినంతవరకే. చెయ్యాలా లేదా? ఎడతెగని ప్రార్థన అంటే అర్థం ఏంటి? నువ్వు ఉద్యోగం చేస్తున్నా, బండి డ్రైవ్ చేస్తున్నా, వంట చేస్తున్నా, బట్టలు ఉతుకుతున్నా, ఏ పని చేస్తున్నా దేవునికి మనకున్న కనెక్షన్ తెగిపోకూడదు. అదండి వెలుకోగలిగిన జీవితం అంటే, అదండి దేవుని చిత్తం అంటే. అర్థమవుతుందా? ప్రభు రాకడప్పుడు మనకు తెలియదు. మన జీవితాల్లో దేవుని చిత్తము నెరవేర్చిన వారై ఉండాలి. చెప్పండి, మొదటి మాట ఏంటి? బుద్ధిగల సంఘానికి దేవుడు చెప్పిన మొదటి మాట ఏంటి? సంపూర్ణమైన జ్ఞానం అనగా ఆత్మ సంబంధమైన వివేచన గలవారు. రెండోది చెప్పండి, దేవుని చిత్తమును గ్రహించువారు. చెప్పండి, ఎవరంటండి? దేవుని చిత్తమును పూర్ణముగా గ్రహించువారు. మూడో మాటకు వెళ్ళిపోదాం. ఒక బుద్ధిగల సంఘం చేయవలసిన మూడో మాట. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9-12 మూడో మాట చదవండి. ప్రతి సత్కార్యములో సఫలులగుచు. గట్టి చెప్పండి మాటమ్మా. ప్రతి సత్కార్యములో సఫలులగుచు. మొదటి మాట ఏం రాసుకున్నాం? విజ్డమ్.
రెండో మాట విల్ ఆఫ్ గాడ్, మూడవది వర్క్ ఆఫ్ గాడ్. వర్క్ ఆఫ్ గాడ్, సత్కార్యములు చేయుట. సత్కార్యం, సత్కార్యము అంటే అర్థం చెప్పాలి, మంచి పని. అందరు చెప్పండమ్మా, మంచి పని. అసలు దేవుడు క్రైస్తవులని, తనని ఎరిగిన వారిని ఎలాగ ఏర్పాటు చేసుకున్నాడు? రక్షణ పొందడానికి ఏమైనా మంచి పని చేయాలా? నేనండి ఎన్ని నదులు దాటానండి, ఎన్ని కొండలు గుహలు తిరిగానండి, ఎంతమంది దగ్గర తిరిగానండి, ఎన్ని మంచి పనులు చేశానండి, మన మంచి దేవుడి రాజ్యాన్ని తీసుకెళ్ళదు. మళ్ళీ చెప్తున్నాను, ఇందాక కూడా తన దాసుల ద్వారా దేవుడు మాట్లాడుతూ వచ్చారు. ఏమన్నాడు? మన క్రియల ద్వారా మనము రక్షణ పొందలేదు, ఇది దేవుని వరం. చెప్పండి రాంబాబు, ఏం చెప్పాడు? చెప్పాలి. దేవుని వరం. వరం. అక్కడే ఎఫెసీలకు రాసిన పత్రిక, పౌలు రాసిన ఎఫెసీలకు రాసిన 2వ అధ్యాయము 8, 9, 10 వచనాల్లో 10వ వచనం ఒక్కసారి చదవండి. 10వ వచనం ఒకటే చదవండి. 10వ వచనం రాసుకునేది 8, 9, 10 రాసుకోండి. ఏం రాస్తుంది చూడండి. సత్కార్యములు అన్న మాటకి అది బాగా వినండి. మనము వాటి యందు నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటకై ఎందుకు సృష్టించుకున్నాడు? చాలా నాయన, ఎందుకు చేస్తున్నాడు? మనల్ని ఎందుకు చేస్తున్నాడు? అని చేతి పని అంటే మనం అమ్మ ఎందుకు చేసుకున్నాడు? సత్క్రియలు చేయుటకై. అందరు చెప్పండి ఈ మాట. అమ్మాయి చెప్పాలి, ఏం చేయటకై అంట? అబ్బాయి చెప్పాలి, ఏం చేయడానికి? సత్క్రియలు చేయడానికి ఏర్పాటు చేస్తున్నాడు. అమ్మ అర్థమవుతుందా? మంచి పనులు చేయడానికి ఏర్పాటు చేస్తున్నాడు. అమ్మ రక్షణ పొందిన తర్వాత మనం మంచి పనులు చేయాలి. రక్షణ పొందడానికి మంచి పని అవసరం లేదు. రక్షణ పొందడానికి ఒకే ఒక క్రియ. యోహాను సువార్త 6వ అధ్యాయం, దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ. ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన కృప ద్వారా మన రక్షణ పొందేసం అయిపోయింది. రక్షణ పొందిన తర్వాత మనం ఏం చేయాలి? ఇప్పుడు సత్క్రియలు చేయాలి. ఎందుకు సత్క్రియలు చేయాలి? సత్క్రియలు ఎందుకు చేయాలి? మత్తయి సువార్త 5:16 అంటాడు కదా, దేవుని మహిమ కొరకు. చెప్పండి, ఎవరి మహిమ కొరకండి? మన మంచి పనులు చేస్తే ఎవరికి మహిమ వస్తమ్మా? దేవునికి మహిమ. సంఘం, ఒక విశ్వాసి, యేసు రక్తము ద్వారా ముద్రించబడిన వ్యక్తి ఏ మంచి పని చేసిన మహిమ ఎవరికండి? దేవునికి. అమ్మ అర్థమవుతుందా? అందుకోసం మత్తయి సువార్త 25వ అధ్యాయము 31వ వచనం నుంచి చివరి దాకా చూసుకుంటే అక్కడ మనకు బాగా తెలుసు, యేసుక్రీస్తు ప్రభు ఆయన ఒక వృత్తాంతం చెప్తా ఉన్నాడు. కుడివైపు గొర్రెలు, ఎడమవైపు మేకలు. అంటే గొర్రెలు మేకలు కాదు, అక్కడ గొర్రె స్వభావం లాంటోళ్ళు, మేక స్వభావం లాంటోళ్ళు. ఈ కుడివైపు వాళ్ళని చూసి అంటున్నాడు, ఇదిగో ఆది నుండి దేవుడు మీ కొరకు ఏర్పాటు చేసిన ఆ పరలోక రాజ్యంలోనికి ప్రవేశించుడి. నేను ఆకలిగా ఉన్నప్పుడు మీరు నాకు ఆహారం పెట్టితిరి, నాకు బట్ట లేనప్పుడు మీరు నాకు వస్త్రం ఇచ్చితిరి, నేను రోగిగా ఉన్నప్పుడు నన్ను చూడవచ్చితిరి అన్నాడు. యేసు ప్రభుతో ప్రజలు అంటున్నారు, ప్రభువా నీవెప్పుడు ఆకలి కొంటివి? నీకెప్పుడు మేము వస్త్రం ఇచ్చితివి? నువ్వెప్పుడు రోగంగా ఉంటే చూడడానికి వచ్చాము అంటే యేసు ప్రభు అంటున్నాడు కదా, మీ సహోదరుల్లో ఒకరికి మీరు చేసి తిరిగి గనక నాకు చేసినట్టే అన్నాడు. అర్థమైందా? అదే సత్క్రియ. సత్క్రియ అంటే అర్థం ఏంటండి? మన సహోదరులలో ఆ బలహీనులను ధైర్యపరచుట, వారికి మంచి పనులు చేయుట. మనం ఎవరికి చేస్తాం తెలుసా? మనం ఎవరికి చేస్తాం చెప్పండి? రేపు మనకేమైనా పనికి వచ్చిన వాళ్ళకి చేస్తాం. మన నాలుగుకి చివరి ఉండే మాట ఏంటి తెలుసా? ఏం ప్రయోజనం అంటే అక్కడికి వెళ్తే ఏమన్నా అంటే అక్కడికి వెళ్తే ఏం ప్రయోజనం రావాలా? అంటే ఆ వ్యక్తి నీకు చుట్టమని వెళ్తున్నావా, నీ ఇంటి పెరగడం వెళ్తున్నావా అతని దగ్గరికి? మనం ఎవరికి చెయ్యాలి అంటే రేపు ఆ వ్యక్తి నాకేం చెయ్యడు, నాకేం మేలుకరంగా ఉండడు అనే వ్యక్తిగా చేయాలంట. అందుకోసమే అంటాడు కదా, మీరు విందుకు పిలిచినప్పుడు మరలా ప్రతిఫలము ఆశించక నీకు మరలా ముద్ద పెట్టనోడికి నువ్వు చేయమన్నాడు. మనం ఎవరికి చేస్తాం చెప్పండి? చెప్పండి మళ్ళీ వెనకాల నాకు వెనకాల ఇచ్చేవాడికి తిరిగి మళ్ళీ నా ఇంటికి వచ్చేవాడికే చేస్తాం. సత్క్రియలు అలాంటివి కాదు. సత్క్రియలు దేవుని మహిమ కొరకు చేసేవి.
సత్క్రియలు చేయడానికి ప్రభు మనల్ని నిర్ణయించుకున్నాడు. సరే, ఇది ఇక్కడ ఒక బ్రేక్ వేద్దాం. చాలాసార్లు ఏమనుకుంటాడు చాలామంది, ఓహో అంటే ప్రపంచంలో మంచి పనులు చేసి వాళ్ళందరూ పరలోకం వెళ్ళిపోతారేమో బుద్ధిగల కన్యకల లిస్టులో. కాదు కాదు. సత్క్రియలు చేసేవాళ్ళంటే కొంతమంది యేసుప్రభుని తెలియని వాళ్ళు కూడా నీకంటే నాకంటే ఎక్కువ దాన ధర్మాలు చేస్తున్నారు, మరి మంచి పనులు చేస్తారు. వాళ్ళందరూ ఎందుకు పరలోకం వెళ్ళరు? ఆ మాటకి కరెక్ట్ అర్థం చెప్పుకుందాం. చదవండి, తప్పకుండా చదవండి అన్నమాట. తిమోతికి అపోస్తలుల పౌలు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం చదవండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2:21. అది చాలా ముఖ్యమైన విషయం. ఎవడైనాను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకొనిన ఎడల తావాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమైన ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయ్యుండును. దేవుని చేతిలోనికి నువ్వు వెళ్ళాలి. అపవిత్రత నుంచి వేరు చేయబడాలి. లోకము నుంచి వేరు చేయబడాలి. మనము చెడ్డవాటి నుంచి వేరు చేయబడాలి. అపరిశుద్ధమైన జీవితం నుంచి వేరు చేయబడాలి. మనం ఒక స్పెషల్గా జీవించాలి. యజమానుడి చేతిలోనికి వెళ్ళినప్పుడు దేవుడు దేనికోసం ఆడుకుంటాడమ్మా? ఎవ్రీ గుడ్ యాక్ట్. యాక్ట్ అంటే యాక్షన్ కాదు, క్రియ అని అర్థం. అర్థమైందా? అర్థం కాలేదా అమ్మ? అర్థమైందమ్మా? ఏం చేయాలంటమ్మా? సత్కార్యం. ఒక క్రైస్తవుడు చేసే అన్నిటికంటే గొప్ప సత్కార్యం ఏంటి అంటే దానియేలు గ్రంథం 12:3 వచనం. తీయకుండా చెప్పాలి, కంటతరాలి. వెరీ గుడ్, చెప్పనాయన. 12:3 దానియేలు 12:3. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములో నిరంతరము వెలుగు జ్యోతుల వలె ఉందురు. ఎవరు నీతి మార్గమును అనుసరించుటకు అనేకులను త్రిప్పుదురో. ఇప్పుడు ఏం వాక్యం చెప్పుకుంటున్నాం మనం? బుద్ధిగల కన్యకుల గురించి చెప్పుకుంటున్నాం. బుద్ధిమంతులు అంటే ఎవరు? ఆడకాళ్ళగా పోగు చేసుకునే వాళ్ళ. అనేకులను బుద్ధి మార్గమును అనుసరించుటకు, నీతి మార్గమును అనుసరించుటకు అంటే ఎవరైతే యేసు క్రీస్తు ప్రభువుని నేను ఎరిగాను, ఎరగని వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళని ఇప్పుడు నీతి మార్గములోనికి నేను త్రిప్పాలి అని ఎవరైతే ప్రయాసపడతారో, ఇలాంటి సత్క్రియ కలిగి ఉంటారో, ఇలాంటి పని కలిగి ఉంటారో, వాళ్ళు ఎలా ఉంటారంటండి? నిరంతరం వెలిగే జ్యోతిగా ఉంటారు. అమ్మ, అర్థమవుతుందా? వి విల్ బి ఆల్వేస్ షైనింగ్ స్టార్స్ ఇన్ హెవెన్. అమ్మ, అర్థమైందా? అప్పుడప్పుడు షైనింగ్ కాదు. ఎవరు షైనింగ్ చెప్పండి? అప్పుడప్పుడు షైనింగ్ కాదు. నోరు తెలిసి చెప్పండి అమ్మా. అప్పుడప్పుడు షైనింగ్ కాదు. ఎంతకాలం షైన్ అవ్వాలంటమ్మా? ఎప్పుడూ షైన్ అవ్వాలి. చెప్పండి, ఎంతకాలం షైన్ అవ్వాలమ్మా? ఎప్పుడూ షైన్ అవ్వాలి. 3వ మాట మనం ముగించుకుందాం. చెప్పండి, సత్క్రియ అంటే ఏంటి? ఏం చెప్పుకున్నాం మనము? అనేక ఆత్మలను ప్రభు కొరకు మనము సంపాదించాలి. మొదటి మాట చెప్పండి. మొదటి మాట చెప్పండి అమ్మా. కొలస్సీలకు రాసిన పత్రిక 9:9-12లో ఒక బుద్ధిగల సంఘం దేని కొరకు సిద్ధపడాలో మాట చెప్పుకుంటున్నాం. మొదటి మాట చెప్పండి అమ్మా. సంపూర్ణ అమ్మ, కుర్చీలో కూర్చుని సిస్టర్స్ చెప్పండి. మొదటి మాట ఏంటి? సంపూర్ణ. రెండోది, దేవుని చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారు. మూడవది, ప్రతి సత్కార్యంలో సఫలులగుచు. ప్రతి సత్కార్యం, ప్రతి మంచి పని చేయాలంట. 4వ దానికి వచ్చేద్దాం. తర్వాత చూడండి ఏముందో. అది దేవుని విషయమైన జ్ఞానము అభివృద్ధి. చాలా తల్లి ఏంటంటే 4వ మాట విజ్డమ్ ఆఫ్ గాడ్, లేకపోతే వర్డ్ ఆఫ్ గాడ్ అని రాసుకోండి. వర్డ్ ఆఫ్ గాడ్, విజ్డమ్ ఆఫ్ గాడ్ అని రాసుకుని డాష్ పెట్టి వర్డ్ ఆఫ్ గాడ్ అని రాసుకోండి. మొదటి జ్ఞానం ఏంటి అంటే మనము ఈ లోకంలో ఎలాంటి జ్ఞానము కలిగి వివేచనతో ఆ పరలోకాన్ని ఎదుర్కోవాలో మొదటి పాయింట్లో నేర్చుకున్నాం. 4వ పాయింట్ ఏంటి అంటే నేను పరలోకం వెళ్ళాలి అంటే ఆ పరలోకపు దేవుని గురించిన జ్ఞానంలో అభివృద్ధి పొందాలి. అమ్మ, అర్థమవుతుందా? అర్థమవుతుందమ్మా? ఇప్పుడు కొంతమంది జంటలు ఉన్నారు ఇక్కడ. అభిషేక్, లక్ష్మి ఉన్నారు. మీకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది సార్?
4 5 5 సంవత్సరాలు. ఇప్పుడు మొదటి సంవత్సరం కంటే 5 సంవత్సరాలు రేపటికి మీ ఆవిడ నీకు ఎక్కువ అర్థమైందా లేదా? అర్థమైందా లక్ష్మి? మొదటి సంవత్సరం కంటే అభిషేక్ నీకు ఎక్కువ అర్థమేం లేదా 5 సంవత్సరాలు రేపటికి? అది అమ్మ అభివృద్ధి పొందుట అంటే అర్థం ఏంటంటే ఆ వరుడు నిమిత్తం ఆ పెళ్లి కొడుకు గురించి పెళ్లి చేసుకున్నప్పుడు స్టేజ్ మీద నీకు ఏమీ తెలియదు. ఈ పెళ్లి కూతురు గురించి నీకు స్టేజ్ మీద ఏమీ తెలియదు, విన్న సంగతులే. కానీ ఆ సహవాసం ద్వారా ఏం తెలిసింది అంటే ఒకరికొకరు వారి ఇద్దరి విషయం జ్ఞానములో అభివృద్ధి పొందారు. అవునా కాదు? మనకి యేసు ప్రభుని తెలుసుకున్న కొత్తలో ఆయన యేసు ప్రభు రక్షకుడని మాత్రమే తెలిసింది. అంతటితో సరిపెట్టక మన పరలోకం వెళ్ళిపోతామా? అందుకోసం చాలాసార్లు అడుగుతాను నేను. అని అడగగానే ఇమ్మీడియట్గా ఎదురు చేవస్తాను సార్, పరలోకం వెళ్ళకండి, పరలోకం వెళ్ళడానికండి అంటారు. చెప్పండి అంతేనా? ఎందుకమ్మా యేసు ప్రభు నమ్ముకున్నాం? పరలోకం వెళ్ళడానికండి అంటారు. ఎందుకు బ్రతుకున్నామండి? రక్షణ పొందేవు కదా. చిన్న రక్షణ పొంది 10 సంవత్సరాలు అయింది. ఎందుకు ఇంకా బ్రతుకున్నాం? దీనికోసం బ్రతుకున్నాం. చెప్పండి. దేవుని జ్ఞానము విషయములో అభివృద్ధి కొరకు బ్రతుకున్నాము. నిజంగా అభివృద్ధి పొందామా అయ్యా? అభివృద్ధి పొందామా? రక్షణ పొంది 20 సంవత్సరాలు అయిన ఉన్నారు, ఇక్కడ 15 సంవత్సరాలు అయిన వాళ్ళు ఉన్నారు. మరి ఆయన గురించి ఏ జ్ఞానం అభివృద్ధి పొందుతున్నామండి? ఏంటి అభివృద్ధి పొందేది? ఏమైనా అభివృద్ధి ఉందా? ఆయన గురించి ఏం తెలుసుకున్నాం? పరలోకంలో మాత్రం ఆయనకు ఉండిపోవడం చాలా సంతోషం ఉంది, కరెక్టే. ఇందాక కూడా మందిరంలో మాట్లాడిగాను. ఇప్పుడు తప్పకుండా చేతులు ఎత్తమంటే నేను ఎత్తాలి. ఇక్కడ ఏం రాదు, ఇప్పుడు చెప్పాలి. అమ్మ ఇక్కడ కూర్చున్న వాళ్ళు బైబిల్ చదవగలిగిన వాళ్ళు ఎంతమంది? చదవగలిగిన వాళ్ళు ఎంతమంది? చదవగలిగిన వాళ్ళు ఎంతమంది? అమ్మ ఇక్కడ బైబిల్ చదవడం రాదా? చదవగలిగిన వాళ్ళు, చదవగలిగిన ఎంతమంది? సరే, ప్రశ్న మారుతుంది. చదువుతున్న వాళ్ళు ఎంతమంది? తెలుగు మాట్లాడేది. చదవగలిగిన వాళ్ళు ఎంతమంది? చదువుతున్న వాళ్ళు ఎంతమంది? మీరు చదవట్లేదా? కొంతమంది ఇలాగెత్తుతారు, ఇలాగెత్తారు, కొంచెం పైకి ఎత్తారు. చదువుతున్న వాళ్ళు ఎంతమంది? పక్కన చూసా అంటున్నాండి. ఎందుకు మాట్లాడుతున్నానంటే బైబిల్లో దేవుని వాక్యములు యేసయ్య ఎవరో, నిన్ను సృష్టించిన తండ్రి ఎవరో, నిన్ను రక్షించిన రక్షకుడు ఎవరో, నిన్ను ఆదరించి ఆదరణకర్త ఎవరో, పరిపూర్ణ జ్ఞానము ఆయన గురించి తెలుసుకోకుండా టబేలు మనం పోయి ఆయనతో ఉంటారంటే ఏమన్నా ఉందా? ఆయన జ్ఞానంలో ఏముండాలమ్మా? నాకు చెప్పండి. అభివృద్ధి కావాలి. చెప్పండి, ఏం కావాలమ్మా? అభివృద్ధి కావాలి. అన్నిటికీ అభివృద్ధి కోరుకుంటాం. ఏమండి? అమెరికాకి వెళ్ళి చదువుకుంటాం, ఆఫ్రికాకి వెళ్ళి చదువుకుంటాం, ఇంగ్లాండ్కి వెళ్ళి చదువుకుంటాం, ఇంకా ఆకాశ మండలానికి వెళ్ళిపోతాం, స్పేస్ జట్లకి వెళ్ళిపోతాం, అన్ని రకాల జ్ఞానం సంపాదించుకుంటాం. మరి దేవుడి గురించిన జ్ఞానం వద్దా? ఎవరికంటే దేవుడి గురించి జ్ఞానం ఇస్తాడంట? మత్తయి సువార్త 7వ అధ్యాయము 24 నుంచి 25 వచనాలు. ఈ నా మాటలు విని వాటి చొప్పున చెయ్యి ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతులు పోలి ఉండిను. చెప్పండి, ఎవరి గురించి మాట్లాడుకుంటాం మనం? బుద్ధిమంతుల గురించి మాట్లాడుతున్నాం. ఎవరండి వాళ్ళు? దేవుడి వాక్యం వెంటనే 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 ఉండేవాళ్ళ? చెప్పండి. వాక్యముని దాని ప్రకారము బండ అయిన క్రీస్తు మీద తమ బ్రతుకులు కట్టుకున్న వాళ్ళు. దయచేసి వినాలి. దేవుని జ్ఞానంలో అభివృద్ధి పొందడం అంటే అర్థం ఏంటంటే వాక్యము చదవగలిగిన వాళ్ళు చదవడం కాదు, చదువు లేని వాళ్ళు కూడా వాక్యం చదవాలి, చదువు లేని వాళ్ళు కూడా వాక్యం చదివించాలి. ప్రశ్న అడుగుతాను, అమ్మ బేబీ నీకు చదువు రాదు కదా? రాదు. మీ ఇంటికి ఒక పోస్ట్, మీ అబ్బాయి ఒక లెటర్ పంపిస్తాడు. ఆ లెటర్లో ఏముందో నీకు తెలియదు, నువ్వు చదువు రాదు కదా అని పక్కన పెడతావా? లేకపోతే పోయి ప్రెసిడెంట్ గారు ఇంటికాడ చదివించుకుంటావా? నీకు చదువు రాదు కదా, వదిలించుకోవు. ఎందుకు చదివించుకుంటావు? అంత అవసరమా? అంటే దాంట్లో ఏమైనా చెక్ పంపించాడా?
ఏమో లెటర్ పంపించాడా, లేకపోతే డాక్టర్ డబ్బులు ఎవరు వచ్చినాయా, జగనన్న పథకం ఎవరు వచ్చిందా? ఆ అమ్మాయి కాదు, చదువు లేని వాళ్ళు అసలు ఎన్ని రకాల ఆరాలు తీసుకుని అన్ని పథకాల్లో జాయిన్ అవుతున్నారు కదా. ఈరోజు నాకు డాక్టర్ అంటే ఏంటో అర్థం కాదు, నాకు అర్థం కాదు. అంటే నేను అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు నాకు. కానీ నేనేమంటానంటే, చదువు లేకపోయినా ఇన్ని విషయాలు తెలివితేటలు సంపాదించుకున్నామే మనం. మరి దేవుని గురించిన ఆ అభివృద్ధి ఎందుకు లేదు, ఆ జ్ఞానం ఎందుకు సంపాదించుకోవట్లేదు, ఎందుకు సరిపెట్టేసుకుంటున్నాం? నాకు ఏసే తెలుసండి, నేను రక్షణ పొందానండి, మునిగేనండి, తేలేనండి, రొట్టె సలు తీసుకుంటా. ఇదా దేవుని గురించి జ్ఞానం అంటే? అమ్మ ఏమైనా అర్థం అవుతుందా? కట్టబడాలి మన జీవితం. చెప్పండి ఏం చేయాలండి? కట్టబడాలి. గట్టి చెప్పండి ఏం చేయాలండి? ఎలా సంపాదించాలండి దేవుని గురించి జ్ఞానం? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7 నుంచి 14 వచనం తీయొద్దు, నా వెనకాల చెప్పండి, రాసుకునేవాళ్ళు. సరే, మీకు అందరికి కళ్ళు ఉన్నాయి కదా, మీకు అందరికి చేతులు ఉన్నాయి. రెండు చేతులు పైకి పెడదాం, రెండు చేతులు పైకి పెడదాం. కుడి చెయ్యి ఎడం చెయ్యి, కుడి చేతితో ఒక వేలు బయటకు తెద్దాం. పౌలు చెప్పిన మాటలు నేర్చుకుందాం. మనం జ్ఞానం సంపాదించుకుంటే ఏం చేయాలి? క్రీస్తుని సంపాదించుకోవలనని, రైట్ హ్యాండ్లో మాట, క్రీస్తుని సంపాదించుకోవాలంటే నేను ఏం చెయ్యాలి అంటే, ఏమేమి నాకు లాభకరములై ఉండెనో దానిని నేను నష్టపరుచుకుంటుని అన్నాడు. చెప్పండి, ఫస్ట్ ఏం సంపాదించుకోవాలనుకున్నాడు? క్రీస్తుని సంపాదించుకోవాలనుకున్నాడు. ఏం నష్టం చేస్తున్నాడు? ఈ వేలు తీయండి, ఈ వేలు. ఏమి లాభమో దాన్ని నేను విడిచిపెట్టుకున్నాను. రెండవది ఈ వేలు. రెండవది క్రీస్తును గురించిన, చెప్పండి, అతి శ్రేష్టమైన జ్ఞానమును సంపాదించుకునే నిమిత్తము, ఇప్పుడు ఈ చేతికి రండి, సమస్తమును నష్టపరుచుకొనుచున్నాను. అదేంటండి, ముందేమో క్రీస్తును సంపాదించుకోవాలంటే లాభకరమైన విడిచిపెట్టేశాడంట. ఇప్పుడు క్రీస్తు గురించి ఏ జ్ఞానం అంటమ్మా? అతి శ్రేష్టమైన జ్ఞానం కావాలంటే అన్నీ నష్టం చేసేసుకున్నాడంట. మూడోది బాగా వినండి, మూడోది బాగా వినండి. ధర్మశాస్త్రం వలనైనా, చెప్పండి, ధర్మశాస్త్రం వలనైనా నీతి కాక విశ్వాస మూలమునైన నీతిమంతుడుగా అగుపడు నిమిత్తము ఆయన శ్రమెట్టిదో పునరుద్ధాన బలమెట్టిదో ఎరుగు నిమిత్తము ఈ వేలు తీయండి. సమస్తము నష్టపరుచుకొని చెప్పాలి, పెంటతో సమానముగా ఎంచుకొనిచున్నాను. ఇదండి ఆయన సంపాదించుకున్న జ్ఞానం అని అర్థమైందా? ఏం చేశాడంట? ఏసే కావాలంటే ఏం లాభం వదిలేశాడంట. ఏసే గురించి, క్రీస్తు గురించి చాలా తెలుసుకోవాలంటే నష్టం చేసుకున్నాడంట. చివరిది, ఆయన ఎలాంటి వాడు, ఆయన పునరుద్ధాన బలమెట్టిదో విశ్వాసం ద్వారా తెలుసుకోవాలంటే నా బ్రతుకుల్లో సమస్తం పెంట అనుకున్నాడంట. అర్థమైందండి? ఏమనుకున్నాడు? పెంట అనుకున్నాడు. పెంట. ఈరోజు అన్ని పెంటలు పోగు చేసుకుంటాం, ఏసేని పక్కన పెట్టి కదా. అక్కర్లేవన్నీ పోగు చేసుకుంటాం, ఏం పక్కన పెడతాం? ఏసేని పక్కన పెడతాం. మీకు అందరు కోపం వచ్చినా, బాధ కలిగిన మాటలు వినవలసింది. ఎందుకంటే పొద్దున ఉదయకాలం నిడదవోల్లో కూడా ఇదే మాటలు చెప్పారు. మీకందరికీ ఏం ఆలోచనలు ఉంటామంటే, నాకు తెలియని జ్ఞానమే ఉందండి, బుధవారం కూడికి వచ్చి నేనేం నేర్చుకుంటాను, నాకు అన్నీ తెలుసు కదా, అంత రావాల్సిన అవసరం ఉంది. ఐఎమ్ వెరీ ఇంటెలిజెంట్. మరి దేవుని జ్ఞానం అభివృద్ధి ఎలా వస్తుంది చెప్పరే? మనకు ఆదాయంలో అభివృద్ధి రావాలి. ఏం బాబు, మీరు జాయిన్ అయినప్పుడు ఎంత జీతం, ఇప్పుడు కూడా ఎంత జీతం సార్ మీకు పెరిగిందా లేదా? పెరగాలనే కదా ఆశపడతాం. మేస్త్రి గారు, మీరు ప్రారంభంలో మేస్త్రి పని చేసినప్పుడు మీకు ఎంత ఉంటుంది సార్? 200 అమ్మా? 200 ఉండేది, ఇప్పుడు ఎంత? 1000 రూపాయలు. అయ్యి బాబు, తెలియదు. 200 పని ఎంత అయిందమ్మా? అంటే దీంట్లో అభివృద్ధి కావాలి. దేంట్లో అభివృద్ధి ఉందో? దేవుని కూర్చిన జ్ఞానములో అభివృద్ధి. అలాంటి వాళ్ళే బుద్ధిగల సంఘములో చేర్చబడతారు.
అమ్మ అర్థమవుతుందా, అర్థం కావట్లేదా? మీరు ప్రసంగం పోగు చేసుకోవడానికి రాలేదు, బుద్ధి గల సంఘంలోనే ఉండాలి అనే ఆలోచనతో వచ్చాము. అమ్మ అర్థమవుతుందా? చివరి మాటకు వచ్చేస్తున్నాం. ఎన్ని నేర్చుకున్నాం చెప్పాలి, వరుసగా చెప్పేయండి. చెప్పండి. సంపూర్ణమైన జ్ఞానం. ఏం జ్ఞానం అది? ఆత్మ సంబంధం వివేచన గలవారంగా ఉండడానికి. రెండోది ఏంటి? దేవుని చిత్తము సంపూర్ణ గ్రహించడం. మూడోది సత్కార్యములు చేసే విషయం. నాలుగవది దేవుని గురించిన జ్ఞానం. అంటే అర్థం ఏంటి? ఏం చెప్పుకున్నాం అక్కడ? ఎలా వస్తుంది? వాక్యం ద్వారానే వస్తుంది. చెప్పండి, దేని ద్వారా వస్తుంది? వాక్యం ద్వారా. చదువు రాదు అన్నవాడు చదివించుకోండి. చదువు రాదు అన్నవాళ్ళు చదువుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి చదివించుకోండి. వచ్చి దేవుని మాటలు వినండి. పొద్దునుంచి సాయంత్రం దాకా ఏం పని చేస్తారండి మీరు? ఎన్ని పనులు చేసుకున్నా ఒక బుధవారం గుడికి వచ్చి ఒక గంట దేవుని సంగతి కూర్చోలేరా దేవుని వాక్యం వినడానికి? ఎవరు శుక్రవారం పొద్దున స్త్రీల మీటింగ్కి వచ్చి ఒక 2 గంటలు కూర్చోలేరా దేవుని వాక్యం విని ప్రార్థన చేయడానికి? మాకు అన్నీ తెలుసండి, నేను సంపాదించింది ఏంటండి? నేను వేదంతో చెప్తున్నాను. ఎంత దూరం నుంచి వస్తాను నేను. చలనుకోను, ఎండనుకోను, వారనుకోను, 2 ఉన్నారనుకోను, 3 ఉన్నారనుకోను, తప్పకొస్తాను. ఇక్కడే కాదు, నిడదవోలుకి అలాగే వస్తాను, నిడదవోలులో మీటింగ్లు అలాగే చేస్తాను, రావులపాడు అలాగే వెళ్తాను, చెట్టుపేట అలాగే వస్తాను. ఏ మీటింగ్ మానను. మీ అందరి దృష్టిలో ఏంటంటే ఆవిడకి అదే పని కదా. ఇంట్లో నీ పడుకునే టైం, ఇంట్లో నీ భోజనం చేసే టైం, టైమింగ్ మార్చుకో. బుధవారం శుక్రవారం తప్పేంటి? దేవుని సన్నిధికి వచ్చి గడుపు. దేవుని గురించి జ్ఞానం ఏంటో అర్థమవుతుంది, వాక్యం ఏంటో అర్థమవుతుంది. ప్రభు ఇచ్చిన ఆధిక్యతలు పోగొట్టుకోకుండా దయచేసి. చివరి మాట చెప్పుకుని ముగించుకుందాం. చివరి మాట కొలస్సీలకు అపోస్తలుల పౌలు రాసిన పత్రిక 1:9-12 అన్ని విషయంలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకి తగినట్లుగా నడుచుకొనవలెనని. చివరి మాట ఏంటంటే వాక్ విత్ గాడ్. చెప్పండి, ఏంటి చెప్పండి? వాక్ విత్ గాడ్. ఆయనకి తగినట్లుగా నడుచుకున్నట. అందరూ చెప్పండి మాట. ఆయనకి తగినట్లుగా నడుచుకోకపోతే అసలు సంఘమే కాదు కదండి. ఎవడు మనం ఆయనకి తగినట్లుగా నడుచుకోకపోతే ఇంకా బుద్ధి కల కన్నికలు ఇంకా వేస్ట్ అండి. ఇంకా ఆయనకి తగినట్లుగా నడుచుకోవడం అంటే అర్థం ఏంటి? ఇందాక పదం నేర్చుకున్నాం. ఏంటమ్మా? సంతోషపెట్టాలంటే అన్ని విషయంలో. ఎన్ని విషయాలు సంతోషపెట్టాలమ్మా? కొన్ని విషయాలునా? అన్ని విషయాల్లో సంతోషపెట్టాలి. తర్వాత ఎలా ఉండాలంట? ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పు ఉండాలి, దీర్ఘశాంతం ఉండాలి. ఏమంటే మహిమతో కూడిన నిరీక్షణలో మనము బలంతో ఉండాలి. ఇవన్నీ కూడా దేవునికి తగినట్లుగా మనం నడుచుకున్న వారు వ్యక్తుల్లో ఉండే లక్షణాలు. ఏమంటే దేవునికి తగినట్లుగా నడుచుకోవాలంటే ఎవరిని చూసి నడుచుకోవాలి? ఒక వాక్యం చదువుకుని ముగించుకుందాం. ఫిలిప్పీలకు అపోస్తలుల పౌలు రాసిన పత్రిక 3:17. ఫిలిప్పీలకు అపోస్తలుల పౌలు రాసిన పత్రిక 3:17. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకోండి, మేము మీకు మాదిరి అయిన ప్రకారము నడుచుకున్న వారిని గురిపెట్టి చూడుడి. ఇప్పుడు చాలా జాగ్రత్తగా పౌలు ఏమంటాడు? నన్ను పోలి నడుచుకోండి. ఎందుకంత ధైర్యంగా చెప్తున్నాడు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:1 అంటున్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకున్నాడు. పౌలు ఎవరిని పోలి నడుచుకున్నాడమ్మా? క్రీస్తుని పోలి. కాబట్టి ఏం చెప్తున్నాడు? మీరు నన్ను పోలి నడుచుకోమంటున్నాడు. దేవుని బిడ్డరా, మనం ఎలా నడుచుకోవాలంటే యేసు క్రీస్తుని పోలి నడుచుకోవాలి. యేసు క్రీస్తు మన ఎదురుగుండా లేడు, కానీ ఆయన నడక మన ఎదురుగుండా ఈ వర్తమానాల ద్వారా, వాక్యాల ద్వారా ఉంది. ఆయనను చూచి నడుచుకున్న భక్తులు మన ముందున్నారు. వారి ప్రవర్తనను అనుసరించి నడుచుకోమంటున్నాడు, వారి ప్రవర్తన గురిపెట్టి నడుచుకోమంటున్నాడు. ఇదే వచ్చే వారం వర్తమానంలో చెప్పుకుంటాం. ఏంటి చెప్పండి? వారి ప్రవర్తనను గురిపెట్టి నడుచుకుంటారు. ఆ భక్తులందరూ వెళ్ళిపోయారు, బుద్ధిగల కన్యకగా సిద్ధపడి వెళ్ళిపోయారు. మనము సిద్ధపాటు కలిగిన సంఘముగా మనం వెళ్ళిపోయే లిస్టులో ఉన్నామా? ప్రభు ఈరోజు పిలిస్తే ఎస్ లార్డ్, ప్రెజెంట్ లార్డ్ అనేటువంటి స్థితిలో మనం బ్రతుకుతున్నామా? అలా బ్రతకాలి అంటే మనం ఆయనను పోలి నడుచుకోవాలి. ఆయన్ని సంతోషపెట్టే వారంగా నడుచుకోవాలి. ఆయన వలె ఓర్పుతో, సహనముతో, దీర్ఘశాంతముతో నడుచుకోవాలి. ఇది దేవుని ఉద్దేశమైంది. దేవుడి మాటలను దీవించునుగాక.